ఢిల్లీలో చూస్తే ఉదయం లేస్తే సాయంకాలం వరకు రాహుల్ గాంధీ మరి తెలంగాణ గురించి మాట్లాడతాడు. తెలంగాణ పెద్ద ఆదర్శం అని మాట్లాడుతాడు. ఏం ఆదర్శం అని అడుగుతా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడం ఆలస్యమా? బీసీలకు వెన్నుపోటు పడిచి బీసీలను గొంతుకొచ్చేది ఆదర్శమా? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, ఈ రాష్ట్రంలో మీరు బీసీలను గొంతుకొల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దేశంకే ఈరోజు రేవంత్ రెడ్డి ఆదర్శం, దేశానికే కాంగ్రెస్ పార్టీ ఆదర్శం అని రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నాడు, మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణలో దేశంలో కుట్ర చేస్తా ఉన్నారో ఆ కుట్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బీసీ సంఘాలు నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు మేలు జరగాలంటే, బీసీ సామాజిక వర్గాలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పైకి రావాలంటే వాస్తవ విషయాలు మాట్లాడాలి తప్ప ఈరోజు మరి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మోసాలలో మనం పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ ఖచ్చితంగా 42కు 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్ వర్తించే విధంగా, రిజర్వేషన్ వచ్చే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యమత్యంగా పోరాటం చేయాలి. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. వాళ్ళకు అన్ని రకాలుగా ఈ యొక్క ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.